हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है। मिली है खुशी हमको प्रभु से मिलन की, मिली है खुशी हमको प्रभु से मिलन की। वरदानों की हम पे बरसात की है, वरदानों की हम पे बरसात की है। ईश्वर से हमने। ఓం శాంతి. 22/2/86 అవ్యక్తవాణి రివైజ్. रूहानी सेवा, निस्वार्थ सेवा, आत्मिक सेवा, निस्वार्थ सेवा। आज सर्व आत्माओं के विश्व कल्याणकारी बाप अपने सेवाधारी सेवा के साथ ही बच्चों को देख रहे हैं। ఈరోజు సర్వాత్మలకి విశ్వ కళ్యాణకారి అయిన బాబా తన సేవాధారి సేవలో తోడుండేటువంటి పిల్లల్ని చూస్తున్నారు। आदि से बाप दादा के साथ साथ सेवाधारी बच्चे साथी बने। ఆది నుండి బాప్ దాదాతో పాటు సేవాధారి పిల్లలు కూడా తోడయ్యారు। और अंत तक बाप दादा ने गुप्त रूप में और प्रत्यक्ष रूप में बच्चों को विश्व सेवा के निमित्त बनाया। మరి అంతిమం వరకు కూడా బాప్ దాదా గుప్త రూపంలో ప్రత్యక్ష రూపంలో కూడా పిల్లల్ని విశ్వ సేవకి నిమిత్తంగా చేశారు। आदि से ब्रह्मा बाप और ब्राह्मण बच्चे गुप्त रूप में सेवा के निमित्त बने। ఆది నుండి ఇప్పటి వరకు బ్రహ్మ బాబా బ్రాహ్మణులైన పిల్లలు గుప్త రూపంలో సేవకి నిమిత్తం అయ్యారు। अभी सेवाधारी बच्चे शक्ति सेना और पांडव सेना विश्व के आगे प्रत्यक्ष रूप में कार्य कर रहे हैं। ఇప్పుడు సేవాధారి పిల్లలు శక్తి సేన, పాండవ సేన విశ్వంలో ప్రత్యక్ష రూపంలో కర్తవ్యము చేస్తున్నారు। सेवा का उमंग उत्साह मेजॉरिटी बच्चों में अच्छा दिखाई देता है। సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు మెజారిటీ పిల్లల్లో చాలా చక్కగా కనిపిస్తున్నాయి। सेवा की लगन आदि से रही है और अंत तक रहेगी। సేవ యొక్క సంలగ్నత ఆది నుంచి ఉంది, అంతిమం వరకు ఉంటుంది। ब्राह्मण जीवन ही सेवा का जीवन है। ब्राह्मण జీవితమే సేవ యొక్క జీవితం। బ్రాహ్మణ ఆత్మయే సేవా के बिना जी नहीं सकते। బ్రాహ్మణ ఆత్మలు సేవ లేకుండా జీవించలేరు। माया से जिंदा रखने का श्रेष्ठ साधन सेवा ही है। మాయతో గెలిచి జీవించి ఉండడానికి శ్రేష్ఠ సాధనము సేవయే। సేవా యోగయుక్త भी बनाती है। సేవ యోగయుక్తంగా కూడా చేస్తుంది। लेकिन कौन सी सेवा, కానీ ఎటువంటి సేవ? एक है सिर्फ मुख की సేవ, ఒకటేమో కేవలము నోటితో చేసే సేవ। सुना हुआ सुनाने की సేవ, విన్నదాన్ని వినిపించే సేవ। दूसरी है मन से मुख की సేవ, రెండోది ఏమిటంటే మనస్సుతో మనస్పూర్వకంగా నోటితో చేసే సేవ। सुने हुए मधुर बोल का स्वरूप बन स्वरूप से सेवा निस्वार्थ సేవ। విన్న మధురమైన మాటలు స్వరూపమయ్యి స్వరూపంతో సేవ చేయడం నిస్వార్థ సేవ।
త్యాగ తపస్య స్వరూప్ సే సేవ. త్యాగము తపస్య స్వరూపంతో సేవ చేయడం. హద్ కి కామనాం సే పరే నిష్కామ సేవ. హద్దులో కామనల నుంచి అతీతంగా అయ్యేటువంటి నిష్కామ సేవ. హద్దులోని కామనలతో అతీతంగా అయ్యి నిష్కామ సేవ చేయడం. इसको कहा जाता है ईश्वरीय सेवा, रूहानी सेवा. దీన్ని ఈశ్వరీయ సేవ, రుహానీ సేవ అని అంటారు. 3 రకాల సేవలు చెప్పారు బాబా. ఒకటి ఉత్తగా నోటితో సేవ, విన్నదాన్ని చెప్పేయడం. 2 మనస్సుపూర్వకంగా విన్న మధురమైన వాక్యాల్ని స్వరూపంగా అయ్యి చెప్పడం. నిస్వార్థ సేవ, అది స్వరూపంతో సేవ. తర్వాత త్యాగము తపస్సు స్వరూపమయ్యి ఆ స్వరూపంతో సేవ చేయడం. హద్దులోని కామనలన్నిటికీ అతీతంగా ఉండి సేవ చేయడం, అది నిష్కామ సేవ. దీన్ని ఈశ్వరీయ సేవ, रूहानी सेवा अंटर. जो सिर्फ मुख की सेवा है उसको कहते हैं सिर्फ स्वयं को खुश करने की सेवा. ఉత్తగా నోటితో చేసేటువంటి సేవ ఏంటంటే తనను తాను సంతోషపెట్టుకునే సేవ. सर्व को खुश करने की सेवा मन और मुख साथ साथ होती है. అందరినీ సంతోషపెట్టేటువంటి సేవ మనస్సు నోరు రెండిటితో కలిసి ఉంటుంది. मन से अर्थात మన్మనాభవ స్థితి సే ముఖ की సేవ. మనస్సుతో అంటే మన్మనాభవ స్థితిలో ఉంటూ నోటితో సేవ చేయడం. बाप दादा आज अपने राइट हैंड्स सेवाधारी और लेफ्ट हैंड सेवाधारी दोनों को देख रहे हैं. బాప్ దాదా ఈరోజు తన రైట్ హ్యాండ్స్గా ఉన్న సేవాదారుల్ని, లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి సేవాదారుల్ని ఇద్దరిని చూస్తున్నారు. सेवाधारी दोनों ही है लेकिन राइट और लेफ्ट में अंतर तो है ना. ఇద్దరూ సేవాదారులే కానీ రైట్ లెఫ్ట్లో తేడా ఉంటుంది కదా. రైట్ హ్యాండ్ సదా నిష్కామ సేవాధారి. రైట్ హ్యాండ్ అయిన వాళ్ళు సదా నిష్కామ సేవాధారిగా ఉంటారు. लेफ्ट हैंड कोई ना कोई हद की इस जन्म के लिए सेवा का फल खाने की इच्छा से सेवा में निमित्त बनते हैं. లెఫ్ట్ హ్యాండ్ అయిన వాళ్ళు ఏదో ఒక హద్దులోని ఈ జన్మకు సంబంధించిన సేవ యొక్క ఫలాన్ని తినాలనే కోరికతో సేవలో నిమిత్తంగా అవుతారు. వహ గుప్త సేవాధారి और वह नामधारी సేవాధారి. వాళ్ళేమో గుప్త సేవాధారులు రైట్ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్స్ ఏమో నామమాత్రపు సేవాదారులు. రైట్ హ్యాండ్స్ ఏం చేస్తారు? సదా నిష్కామ సేవాధారిగా ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటారు? ఏదో ఒక హద్దులోది ఈ జన్మకు సంబంధించినది సేవ యొక్క ఫలితాన్ని తినాలని కోరికతో సేవకి నిమిత్తం అయ్యేవాళ్ళు. వీళ్ళు నామమాత్రపు సేవాధారులు. अभी अभी सेवा की, अभी अभी नाम हुआ बहुत अच्छा बहुत अच्छा. ఇప్పుడే సేవ చేస్తారు, ఇప్పుడే పేరు వచ్చేస్తుంది చాలా మంచి చాలా మంచి అని. లేకిన్ అభీ కియా అభీ ఖాయా. ఇప్పుడే చేశారు, ఇప్పుడే తినేశారు. జమా కా ఖాతా నహీ. జమా ఖాతా ఏముండదు. గుప్త సేవాధారి అర్థాత్ నిష్కామ సేవాధారి. గుప్త సేవాధారి అనగా నిష్కామ సేవాధారి. दूसरे है नामधारी सेवाधारी. రెండో వాళ్ళేమో నామమాత్రపు సేవాదారులు. तो गुप्त सेवाधारी का चाहे वर्तमान समय नाम गुप्त रहता भी है लेकिन गुप्त सेवाधारी सफलता की खुशी में सदा भरपूर रहता है. గుప్త సేవాధారికి వర్తమాన సమయంలో వాళ్ళ పేరు గుప్తంగా ఉండొచ్చు, కానీ గుప్త సేవాదారులు సఫలత యొక్క ఖుషీలో సదా నిండుగా ఉంటారు. అంటే వాళ్ళ పేరు గుప్తంగా ఉంటుంది కానీ సేవలో సఫలత వచ్చింది అని ఆ ఖుషీలో ఉంటారు, ఖుషీతో నిండుగా ఉంటారు. కई बच्चों को संकल्प आता है कि हम करते भी है लेकिन नाम नहीं होता. కొంతమందికి పిల్లలకి సంకల్పాలు వస్తుంటాయి
మేము కూడా సేవ చేస్తున్నాం కానీ మా పేరే రాదు ఎప్పుడు అని. और जो बाहर से नामधारी बन सेवा का शो दिखाते उनका नाम ज़्यादा होता है. బయట నుండి వచ్చి నామమాత్రంగా సేవ చేసేవాళ్ళది ఎక్కువ, సేవ చేస్తే సేవక షో చూపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరే ఎక్కువ వస్తుంది అని ఆలోచన వస్తుంది పిల్లలకి. लेकिन ऐसे नहीं है जो निष्काम अविनाशी नाम कमाने वाले हैं उनके दिल का आवाज़ दिल तक पहुँचता है. కానీ బాబా అంటున్నారు అలా ఏం లేదు. నిష్కామంగా అవినాశిగా పేరు పొందేవాళ్ళ మనసులో నుంచి హృదయంలోంచి వచ్చే ధ్వని హృదయం వరకు చేరుతుంది అంటున్నారు. అంటే వాళ్ళు సేవ చేసినప్పుడు హృదయంలోంచి వచ్చే ధ్వని హృదయం వరకు చేరుతుంది. छिपा हुआ नहीं रह सकता, दागी ఏమీ ఉండదు. उसकी सूरत मूरत में सच्चे सेवाधारी की झलक अवश्य दिखाई देती है. వాళ్ళ రూపము వాళ్ళ ముఖంలో సత్యమైన సేవాధారి అనే వెలుగు కనిపిస్తూనే ఉంటుంది. अगर कोई नामधारी यह नाम कमा लिया तो आगे के लिए किया और खाया और ख़त्म कर दिया. भाग्य श्रेष्ठ नहीं, अविनाशी नहीं. इसलिए बाप दादा के पास सभी सेवाधारियों का पूरा रिकॉर्ड है. ఒకవేళ ఎవరైనా నామమాత్రపు సేవాదారులు పేరు సంపాదించుకోవచ్చు, భవిష్యత్తు కోసం చేశారు కానీ తిని ఖతం చేసేసుకున్నారు. సేవ చేసిందేమో భవిష్యత్తు కోసం, కానీ జరిగింది ఏంటి? తిని ఖతం చేసేసుకున్నారు సేవ యొక్క ప్రాప్తిని. భవిష్యత్తు శ్రేష్టంగా అవ్వదు, అవినాశిగా లేదు. అందుకనే బాప్ దాదా దగ్గర సేవాదారులందరిది పూర్తి రికార్డు ఉంటుంది. సేవ కర్తే చలో నామ్ హో యహ సంకల్ప నహీ కరో. సేవ చేస్తూ ఉండండి, పేరు రావాలి అన్న సంకల్పము చేయకండి. జమా హో యహ సోచో, జమా అవ్వాలి అన్నది ఆలోచించండి. అవినాశీ ఫల్కే అధికారి బను, అవినాశీ ఫలితానికి అధికారిగా అవ్వండి. అవినాశీ వర్సేకే లియే ఆయే హో, అవినాశీ వారసత్వం తీసుకోవడానికి వచ్చారు కదా. ఇప్పుడు అంతే కదా, అన్ని సేవలు స్టేజ్ మీద ప్రత్యక్షం అయ్యేలాగా ఉండవు కదా. ఎవరైనా కిచెన్లో వంట చేస్తారు, వాళ్ళ స్టేజ్ మీద ఎట్లా కనిపిస్తుంది? అందరు పొగుడతారు. ఎట్లా పొగుడతారు? వడ్డించిన వాడిని పొగుడతారు, వండిన వాళ్ళని ఎవరు చూస్తారు? చూడరు కదా. అట్లా అని నాకు పేరు రాలేదు, వాడికి చాలా పేరు వచ్చేసిందంటే కుదరదు. కొన్ని సేవలు గుప్తంగా ఉంటాయి, కొన్ని సేవలు ప్రత్యక్షంగా ఉంటాయి కనిపించేలాగా. అలాగని గుప్తంగా ఉన్న సేవలు చేసిన దాని మహత్వం ఏమీ లేదనడానికి లేదు కదా. అందుకే బాబా ఏమంటున్నారు? సేవ చేస్తూ ఉండండి, పేరు గురించి ఆలోచించకండి, మీరు జమ గురించి ఆలోచించండి. అవినాశీ ఫలానికి అధికారి అవ్వండి. అవినాశీ వారసత్వం కోసం వచ్చారు మీరు. సేవ యొక్క ఫలము వినాశీ సమయం కోసము తినేస్తే అవినాశీ వారసత్వం తగ్గిపోతుంది. इसलिए सदा विनाशी कामनाओं से मुक्त निष्काम सेवाधारी राइट हैंड बन सेवा में बढ़ते चलो. అందుకే సదా వినాశీ కామనలన్నిటి నుంచి ముక్తి అయ్యి నిష్కామ సేవాధారిగా రైట్ హ్యాండ్ అయ్యి సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. गुप्त दान का महत्व गुप्त सेवा का महत्व ज़्यादा होता है. గుప్త దానము గుప్త సేవ యొక్క మహత్వము చాలా ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఉంటుంది, వేర్లు ఏమీ కనిపించవు, ఆకులు కొమ్మలు పూలు కాయలు కనిపిస్తాయి. ఓహో పూలు ఎంత బాగున్నాయి, ఓహో పళ్ళు ఎంత బాగున్నాయి అంటారు. చెట్టు ఎంత బాగుంది, వేర్లు ఎంత బాగున్నాయి అని ఎవరెందుకు అంటారు? కానీ అవన్నీ వచ్చినాయి కూడా వీటన్నిటి వల్లే కదా. అలాగని గుప్త సేవ యొక్క మహత్వము చాలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా. వహ ఆత్మ సదా స్వయం మే భర్పూర్ హోగి. గుప్త దానము గుప్త సేవ చేసేటువంటి ఆత్మ తను స్వయంలో నిండుగా ఉంటుంది. బేపర్వాహ బాద్షాహ హోగి. దేన్ని లెక్క చేయనటువంటి చక్రవర్తిలాగా ఉంటారు. ఎవరు? గుప్త సేవాధారి.
ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అనే ఆలోచన ఉంటే ఇప్పుడు ప్రతిదానికి ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఏమైంది, అది అలా ఎందుకు అవ్వలేదు, ఇది ఇలా ఎందుకు అవ్వలేదని. మనం దేన్ని ఆశించినప్పుడు ఏది ఎలా జరిగినా పర్వాలేదు, మనం చేస్తూ పోతాం, మనకు జమ అయ్యేది జమ అవుతూ ఉంటుంది, అంతే కదా. అయ్యో నేను చేశాను, నాకు పేరు చెప్పలేదు, లేకపోతే నాకు పేరు రాలేదు, లేకపోతే నాకు గుర్తింపు లేదు, ఇవన్నీ నాకు కోరికలు ఉంటే మనసులో, అప్పుడు నేను చింత పట్టుకుంటుంది, నాకు చింత పట్టుకుంటుంది, ప్రతిదాన్ని లెక్క చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ లేకపోతే దేని లెక్క చేయనటువంటి చక్రవర్తిలాగా ఉండొచ్చు. పేరు గౌరవము దీన్ని అస్సలు లెక్క చేసే అవసరమే ఉండదు. అప్పుడు इसमें ही बेपरवाह बादशाह होंगे, अर्थात सदा स्वमान के तख्त नशीन होंगे. ఆ విషయంలో ఎప్పుడు దేన్ని పట్టించుకోనటువంటి చక్రవర్తిలాగా ఉంటారు, పేరు గౌరవం కోసము. అంటే సదా స్వమాన్ యొక్క సింహాసనం పైన కూర్చొని ఉంటారు. హద్దుకే మాన్కే తఖ్త నషీన్ నహి, హద్దులో గౌరవం యొక్క సింహాసనం పైన కూర్చోవడం కాదు. స్వమాన్కే తఖ్త నషీన్, అవినాశి తఖ్త నషీన్. స్వమాన్ యొక్క సింహాసనము అవినాశి సింహాసనంలో కూర్చొని ఉంటారు. అటల్ అఖండ్ ప్రాప్తికే తఖ్త నషీన్, అటల్ అఖండ్ ప్రాప్తి యొక్క సింహాసనంలో కూర్చుంటారు. ఇస్కో కహతే హై విశ్వ కళ్యాణకారి సేవాధారి. దీన్ని ఇటువంటి వాళ్ళని విశ్వ కళ్యాణకారి సేవాధారి అని అంటారు. समान के तख्त नशीन कभी साधारण संकल्पों के कारण विश्व सेवा के कार्य में सफलता प्राप्त करने में पीछे नहीं हटना. ఎప్పుడైనా సాధారణ సంకల్పాల కారణంగా విశ్వ సేవా కార్యంలో సఫలత పొందడం నుంచి వెనక్కడుగు వేయకండి. సాధారణ సంకల్పాల కారణంగా విశ్వసేవ యొక్క కార్యంలో సఫలత పొందకుండా వెనక్కడుగు వేయకండి. त्याग और तपस्या से सदा सफलता को प्राप्त कर आगे बढ़ते रहना. త్యాగము తపస్యతో సదా సఫలతని పొంది ముందుకు వెళ్తూ ఉండండి. అర్థమైందా? సేవాధారి కిస్కో కహా జాతా హై? సేవాధారి అని ఎవరిని అంటారు? అర్థమైందా? తో సభీ సేవాధారి హో, మరి మీరంతా సేవాధారిలేనా? సేవా స్థితి కో డగ్మగ్ కరే వహ సేవా నహీ. సేవా స్థితిని ఊగిసలాడిస్తే అది సేవ కాదు. కई सोचते हैं सेवा में नीचे ऊपर भी बहुत होते हैं. చాలామంది అనుకుంటారు సేవలో ఎగుడు దిగుడు చాలా అవుతుంటుంది అనుకుంటారు. విఘ్న भी सेवा में आते हैं, విఘ్నాలు కూడా సేవలోనే వస్తాయి అని అనుకుంటారు. బాబా ఏమంటున్నారు? అలా కాదు. బాబా ఏమంటున్నారంటే కొందరు ఏం ఆలోచిస్తారంటే సేవలో ఎక్కువగా ఎగుడు దిగుడు ఉంటుంది అనుకుంటారు. బాబా ఏమంటున్నారు? విఘ్నాలు కూడా సేవలో వస్తాయి, నిర్విఘ్నంగా చేసేది కూడా సేవే. మనం నిర్విఘ్నంగా ఎలా అవుతాం? సేవ చేసి చేసి నిర్విఘ్నం అవుతాం. విఘ్నాలు ఏం రాకుండా నేను నిర్విఘ్నాన్ని టోపీ పెట్టుకొని కూర్చుంటే కుదురుతుందా? విఘ్నాలు వచ్చినప్పుడు మనం దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నిర్విఘ్న అయిపోయామని కదా అర్థము. అందుకని సేవలో విఘ్నాలు వస్తే నిర్విఘ్నంగా చేసేది కూడా సేవే అంటున్నారు బాబా. లేకిన్ జో సేవ విఘ్న రూప బనే వహ సేవా నహీ. కానీ ఏదైనా సేవ విఘ్న రూపం అయిపోతే అది సేవ కాదు. ఉస్కో సచ్చి సేవ నహీ కహెంగే, దాన్ని సత్యమైన సేవ అనరు. నామధారి సేవ కహెంగే, నామమాత్రపు సేవ అంటారు. సచ్చి సేవ సచ్చా హీరా హై. సత్యమైన సేవ సత్యమైన వజ్రము. జైసే సచ్చా హీరా కభీ చమక్ సే చిప్ నహీ సక్తా. సత్యమైన వజ్రము ఎప్పుడూ మెరవకుండా దాగదు, దాని మెరుపుతో దాగదు. ఐసే సచ్చా సేవాధారి సచ్చా హీరా హై. అదేవిధంగా సత్యమైన సేవాధారి సత్యమైన వజ్రము. चाहे झूठे हीरे में चमक कितनी भी बढ़िया हो, लेकिन मूल्यवान कौन है?
డూప్లికేట్ వజ్రాలలో ఎంతైనా మెరుపు ఉండొచ్చు, కానీ విలువ దేనికి ఉంటుంది అంటున్నారు బాబా. సత్యమైన వజ్రాలకి కదా. జూటే కాతో నై హోతా, అబద్ధపు వజ్రాలకి అంత విలువ ఉండదు. అమూల్య రత్న సచ్చే సేవాధారి హై. సత్యమైన సేవాదారులే అమూల్య రత్నాలు. అనేక జన్మ కా మూల్య సచ్చే సేవాధారి కా హై. అనేక జన్మలకి విలువ సత్యమైన సేవాధారులకే ఉంటుంది. అల్పకాలకి చమక్ కా షో నామధారి సేవ హై. అల్పకాలిక మెరుపుల యొక్క షో నామమాత్రపు సేవాధారులది ఉంటుంది. इसलिए सदा सेवाधारी बन सेवा से विश्व कल्याण करते चलो. అందుకే సదా సేవాధారి అయ్యి మీ సేవ ద్వారా విశ్వ కళ్యాణము చేస్తూ ఉండండి. समझा सेवा का महत्व क्या है. సేవ యొక్క మహత్వం ఏంటో అర్థమైందా మీకు? ఏమంటారు? అర్థమైందా? हर एक सेवाधारी अपनी अपनी विशेषता से विशेष सेवाधारी है. ప్రతి ఒక్క సేవాధారి తన తన విశేషత ద్వారా విశేషమైన సేవాధారులే. अपने को कम भी नहीं समझो और फिर करने से नाम की इच्छा भी नहीं रखो. మిమ్మల్ని మీరు తక్కువ అని కూడా అనుకోవద్దు, కానీ చేసిన తర్వాత పేరు కోసం కూడా కోరిక పెట్టుకోవద్దు. सेवा को विश्व कल्याण के अर्पण करते चलो. సేవని విశ్వ కళ్యాణానికి అర్పణ చేస్తూ వెళ్ళండి. वैसे भी भक्ति में जो गुप्त दानी पुण्य आत्माएं होती है वो यही संकल्प करती है कि सर्व के भले के प्रति हो. భక్తి మార్గంలో కూడా గుప్తదాని పుణ్యాత్మలు ఉంటారు కదా, వాళ్ళు ఏం సంకల్పం చేస్తారంటే అందరి మేలు కోసము జరగాలి అని. ఏం చేసినా కూడా మేరే ప్రతి హో ముఝే ఫల్ మిలే నహి సర్వకో ఫల్ మిలే. నా కోసం ఏమైనా ఫలితం రావాలి నాకు అని అనుకోరు, అందరికీ ఫలితం రావాలి అని అనుకుంటారు. అందరి సేవలో అర్పణ చెయ్యాలని అనుకుంటారు. కభీ అప్నేపన్కి కామన నై రఖేంగే. ఎప్పుడు నాకు నాది అన్నటువంటి కామన పెట్టుకోరు. ऐसे ही సర్వప్రతి సేవా హో సేవా కరో. అదేవిధంగా మీరు కూడా అందరి కోసము సేవ చేయండి. సర్వకే కళ్యాణ్కి బ్యాంక్ మే జమా కర్తే చలో. మీరు ఏం సేవ చేసినా సర్వుల కళ్యాణం కోసము అన్న బ్యాంకులో జమ చేస్తూ ఉండండి. తో సభీ కా క్యా బన్ జాయేగా. అప్పుడు అందరిది ఏమవుతుంది? అందరి సేవ కోసము అన్న బ్యాంకులో జమ చేస్తే అందరి కళ్యాణం కోసము అని మీరు నిష్కామ్ సేవాధారి అవుతారు. అభి కోయినే నహీ పూఛా తో 2500 వర్ష ఆప్కో పూఛేంగే. ఇప్పుడు ఎవరు అడగలేదు చెప్పలేదు అన్నా ఈ 2500 సంవత్సరాల వరకు మిమ్మల్ని అడుగుతారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ సేవని అందరి కళ్యాణం కోసము జమ చేశారు కదా, అందుకని ఇప్పుడు ఎవరైనా అడగకపోయినా పర్వాలేదు, 2500 సంవత్సరాల పాటు మిమ్మల్ని అడుగుతారు. మరి భక్తులందరూ వెళ్ళి ఎవరి దగ్గర అడుగుతున్నారు? పూజ్యాత్మల దగ్గర కదా. एक जन्म में कोई पूछे या 2500 वर्ष कोई पूछे तो क्या ज़्यादा हुआ. ఒక జన్మలో ఎవరైనా అడగడము 2500 సంవత్సరాలు అడగడము ఏది ఎక్కువ అని అడుగుతున్నారు బాబా. वह ज़्यादा है ना. हद के संकल्प से परे होकर बेहद के सेवाधारी बन बाप के दिल तख्त नशीन बेपरवाह बादशाह बन संगम युग की खुशियों को मौजों को मनाते चलो. మరి 2500 సంవత్సరాలు మిమ్మల్ని అడుగుతారు, అదే ఎక్కువ కదా. అందుకని హద్దులో సంకల్పాలకి అతీతంగా అయ్యి బేహద్ సేవాధారి అయ్యి బాబా హృదయ సింహాసనంలో దేన్ని లెక్క చేయనటువంటి చక్రవర్తిగా అయ్యి సంగమికి సంతోషాలని ఆనందాలని అనుభూతి చేస్తూ ముందుకెళ్ళండి. कभी भी कोई सेवा उदास करे तो समझो वह सेवा नहीं. ఎప్పుడైనా సరే ఏ సేవ అయినా మిమ్మల్ని ఉదాసీనంగా చేస్తుంది అంటే అది సేవ కాదని అర్థం చేసుకోండి. డగ్మగ్ కరే హల్చల్ మే లాయే తో వహ సేవా నహీ. ఏదైనా సేవ మిమ్మల్ని అలజడి చేస్తుంది, ఊగిసలాడిస్తుంది అంటే అది సేవ కాదు.
సేవ తో ఉడానే వాలీ హై, సేవ అయితే ఎగిరించేది కదా. సేవ బేగంపూర్ కా బాద్షాహ్ బనానే వాలీ హై. సేవ మిమ్మల్ని బేగంపూరి బాద్షాహ్గా చేస్తుంది. సేవ బేగంపూర్ బాద్షాహ్గా చేసేటువంటిది. అలాంటి సేవాదారులే కదా మీరు. బేపర్వాహ్ బాద్షాహ్, బేగంపూర్కే బాద్షాహ్ అంటే దేన్ని లెక్క చేయనటువంటి చక్రవర్తులు మీరు, నిశ్చింత చక్రవర్తులు మీరు. మీ వెనకాల సఫలత దానంతట అదే వస్తుంది. అటువంటి సేవాదారులు సఫలత వెనకాల పరిగెట్టరు, సఫలత వాళ్ళ వెనకాల వస్తూ ఉంటుంది. అచ్చా, బేహద్ కి సేవాకే ప్లాన్ బనాతే హోనా. మరి బేహద్ సేవకి కూడా ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నారు కదా. బేహద్ కి స్థితి సే బేహద్ కి సేవాకే ప్లాన్ సహజ్ సఫల్ హోతే హీ హై. బేహద్ స్థితితో బేహద్ సేవ का प्लान सहजंगाने सफलमु అవుతూ ఉంటాయి. डबल विदेशी भाई बहनों ने एक प्लान बनाया है जिसमें सभी आत्माओं से कुछ मिनट शांति का दान लेना है. డబల్ విదేశీ అన్నయ్యలు అక్కయ్యలు ఒక ప్లాన్ తయారు చేశారు. దానిలో అందరి ఆత్మల నుండి కొన్ని నిమిషాలు శాంతి దానము తీసుకోవాలి అని. यह भी विश्व को महादानी बनाने का अच्छा प्लान बनाया है ना. ఇది కూడా విశ్వాన్నంతటిని మహాదానిగా చేయడం కోసము చాలా మంచి ప్లాన్ తయారు చేశారు కదా. थोड़ा समय भी शांति के संस्कारों को चाहे मजबूरी से चाहे स्नेह से इमर्ज तो करेंगे ना. కొద్ది సమయము శాంతి యొక్క సంస్కారాలని తప్పనిసరయ్యో లేకపోతే స్నేహపూర్వకంగానో ఇమర్జ్ చేస్తారు కదా. प्रोग्राम प्रमाण भी करे तो भी जब आत्मा में शांति के संस्कार इमर्ज होते हैं तो शांति स्वधर्म तो है ही ना. పోనీ ప్రోగ్రాం ప్రకారమే చేసినా కానీ ఆత్మలో శాంతి యొక్క సంస్కారాలు ఇమర్జ్ అయినప్పుడు శాంతి యొక్క స్వధర్మం అయితే ఉంటుంది కదా. శాంతికే సాగర్కే బచ్చేతో హై హై. ఎలాగైనా శాంతి సాగరుడు పిల్లలే కదా, शांतिधाम निवासुलु कूडानु. तो प्रोग्राम प्रमाण भी वह इमर्ज होने से वह शांति की शक्ति उन्हों को आकर्षित करती रहेगी. प्रोग्राम ప్రకారమే వాళ్ళు శాంతి యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసినప్పటికీ ఆ శాంతి యొక్క శక్తి అయితే వాళ్ళని మాటి మాటికి ఆకర్షిస్తూ ఉంటుంది. जैसे कहते हैं ना, एक बारी जिसने मीठा चख कर देखा तो चाहे उसे मीठा मिले ना मिले लेकिन वह चखा हुआ रस उसको बार बार खींचता रहेगा. ఒకసారి ఎవరైనా తీపి రుచి చూస్తే ఆ తీపి మళ్ళీ మళ్ళీ దొరకకపోయినా ఆ రుచి మాత్రము మాటికి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది ఆ రుచి. तो यह भी शांति की शहद चखना है. మీరు కొన్ని నిమిషాలు అందరితో శాంతిదానం చేయిస్తున్నారు కదా, ఇది కూడా ఒక రకంగా శాంతి యొక్క తేనెని రుచి చూడడమే. तो यह शांति के संस्कार स्वतः ही स्मृति दिलाते रहेंगे. అప్పుడు ఈ శాంతి యొక్క సంస్కారాలు స్వతహాగానే గుర్తు చేస్తూ ఉంటాయి. इसलिए धीरे धीरे आत्माओं में शांति की जागृति आती रहे. అందుకే నెమ్మది నెమ్మదిగా ఆత్మలలో శాంతి యొక్క జాగృతి वस्तु ఉండాలి. यह भी आप सभी शांति का दान दे उन्हों को भी दानी बनाते रहो. మీరందరూ శాంతి యొక్క దానం చేసి వాళ్ళని కూడా దానిగా తయారు చేస్తూ ఉండండి. आप लोगों का शुभ संकल्प है कि किसी भी रीति से ఆత్మయే శాంతికి అనుభూతి करे. మీ శుభ సంకల్పం ఏంటి అంటే ఏదో ఒక రకంగా ఏ రకంగానైనా సరే ఆత్మలు శాంతి యొక్క అనుభవము చెయ్యాలి అని. విశ్వ శాంతికి ఆత్మిక శాంతికి ఆధార్ పర్ होगी ना. విశ్వ శాంతి కూడా ఆత్మిక శాంతి పైన ఆధారపడి వస్తుంది కదా. ప్రకృతి भी पुरुष के आधार से चलती है. ప్రకృతి కూడా పురుషుడి ఆధారంగానే నడుస్తుంది. यह प्रकृति भी तब शांत होगी जब आत्माओं में शांति की स्मृति आए. ఈ ప్రకృతి కూడా ఎప్పుడు శాంతమవుతుందంటే ఆత్మలలో శాంతి యొక్క స్మృతి వచ్చినప్పుడు.
चाहे किस विधि से भी करे, लेकिन अशांति से तो परे हो गया ना. ఏ రకంగానన్నా చేయనివ్వండి, కానీ అశాంతి నుంచి అయితే కొద్దిగా దూరం అవుతారు కదా. और 1 मिनट की शांति भी उन्हों को अनेक समय के लिए आकर्षित करती होगी. ఒక నిమిషం శాంతి కూడా వాళ్ళని చాలా కాలం శాంతి వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. तो अच्छा प्लान बनाया है, यह भी जैसे कोई को थोड़ा सा ऑक्सीजन दे करके शांति का श्वास चलाने का साधन है. ప్లాన్ మంచిగా తయారు చేశారు. ఇది కూడా ఒక విధంగా ఎవరినైనా సరే ఆక్సిజన్ ఇచ్చి శాంతి యొక్క శ్వాస నడిచేలాగా చేయడానికి సాధనం. शांति के श्वास से वास्तव में बेहोश हो पड़े हैं. వాస్తవానికైతే శాంతి యొక్క శ్వాస లేకుండా స్పృహ కోల్పోయారు. तो यह साधन जैसे ऑक्सीजन है. మరి మీరు చేసిన ఈ సాధనము ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. उसे थोड़ा सांस चलना शुरू होगा. దీంతో కొద్దిగా శ్వాస నడవడం మొదలవుతుంది. कईयों का श्वास ऑक्सीजन से चलते चलते चल भी पड़ता है. కొంతమందికి శ్వాస ఆక్సిజన్తో నడుస్తూ నడుస్తూ శ్వాస ఆడడం దానికి అది అలవాటైపోతుంది. तो सभी उमंग उत्साह से पहले स्वयं पूरा ही समय శాంతి హౌస్ బన్ శాంతికి కిరణే దేనా. మరి అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో మొదట స్వయం పూర్తి సమయము శాంతి కుండం అయ్యి శాంతి యొక్క కిరణాలని ఇస్తూ ఉండండి. तब आपके शांति की किरणें की मदद से आपके शांति के संकल्प से उन्हों को भी संकल्प उठेगा और किसी भी विधि से करेंगे. మీరు శాంతి కిరణాలు ఇవ్వండి, అప్పుడు మీ శాంతి కిరణాల సహాయంతో మీ శాంతి యొక్క సంకల్పంతో వాళ్ళకు కూడా సంకల్పం వస్తుంది. ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా చేస్తారు. लेकिन आप लोगों की शांति के वाइब्रेशन उनको सच्ची विधि तक खींच कर ले आएंगे. కానీ మీ శాంతి యొక్క వైబ్రేషన్స్ వాళ్ళని కూడాను నిజమైన విధానం వైపుకి లాక్కొని తీసుకొస్తాయి. यह भी किसी को जो ना उम्मीद है उनको उम्मीद की झलक दिखाने का साधन है. ఇది కూడా ఆశ లేని వాళ్ళకు ఒక ఆశ చూపించే సాధనం. నా ఉమ్మీద్ మే ఉమ్మీద్ पैदा करने का साधन है. అసలు విశ్వాసమే కోల్పోయిన వాళ్ళలో విశ్వాసాన్ని మేల్కొల్పే సాధనం ఇది. जहाँ तक हो सके वहाँ तक जो भी संपर्क में आए, जिसके भी संपर्क में आए, तो उनको 2 शब्दों में आत्मिक शांति, मन की शांति का परिचय देने का प्रयत्न जरूर करना. వీలైనంత వరకు ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా, మీరెవరి సంపర్కంలోకి వచ్చినా సరే వాళ్ళకి 2 మాటలైన ఆత్మిక శాంతి, మనసుకి శాంతి గురించి పరిచయం ఇచ్చే ప్రయత్నము తప్పకుండా చెయ్యండి. क्योंकि हर एक अपना अपना नाम ऐड तो जरूर कराएंगे ही. ప్రతి ఒక్కరూ తన పేరు ఎలాగా రాయించుకుంటారు కదా. चाहे पत्र व्यवहार द्वारा करे, लेकिन कनेक्शन में तो आएंगे ना. ఉత్తరం ద్వారా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, కనెక్షన్లోకి అయితే వస్తారు కదా. జहाँ तक हो सके शांति का अर्थ क्या है. వీలైనంత వరకు శాంతి అంటే అర్థం ఏమిటి, అది 2 మాటలలో స్పష్టం చేయడానికి ప్రయత్నము చెయ్యండి. ఒక్క నిమిషంలో కూడా ఆత్మలో జాగృతి రావచ్చు. అంటే శాంతి దానం చేయమని చెప్పే ముందు ఆత్మిక శాంతి ఏంటి, మనసుకు శాంతి ఏంటి అన్నది వివరించడానికి ప్రయత్నిస్తే ఎవరిలోనైనా సరే నిమిషంలో కూడా జాగృతి రావచ్చు అంటున్నారు బాబా. प्लान तो आप सबको भी पसंद है ना. दूसरे तो काम उतारते हैं, आप काम करते हो. ప్లాన్ అయితే మీ అందరికీ నచ్చింది కదా. వేరే వాళ్ళైతే పని పూర్తి చేయాలనుకుంటారు, మీరేమో పని చేసేవాళ్ళు. जब है ही शांति के दूत तो चारों ओर शांति दूतों की यह आवाज़ गूंजेगी. మీరున్నదే శాంతి దూతలు కాబట్టి నలువైపులా శాంతి దూతల యొక్క ధ్వని వ్యాపిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది.
और शांति के फरिश्ते प्रत्यक्ष होते जाएंगे. मళ్ళీ శాంతి ఫరిష్తాలు ప్రత్యక్షమవుతూ ఉంటారు. सिर्फ आपस में यह राय करना कि पीस के आगे कोई ऐसा शब्द हो जो दुनिया में थोड़ा न्यारा लगे. మీలో మీరు మాట్లాడుకోండి. శాంతి అనే పదానికి ముందు ఇంకేదైనా ఒక పదము ప్రపంచంలో ఇంకా అతీతంగా అనిపించేలాంటిది ఉంటుందేమో చూడండి అంటున్నారు. पीस मार्ची यह पीस यह शब्द तो दुनिया भी यूज़ करती है. पीस मार्च అని పీస్ అని శాంతి అని ఇది మాట ప్రపంచంలో వాళ్ళు కూడా వాడతారు. तो पीस शब्द के साथ कोई विशेष शब्द हो जो यूनिवर्सल भी हो और सुनने से ही लगे कि यह न्यारे है. ఈ శాంతి అనే పదంతో పాటు విశేషంగా ఇంకో పదం ఏదైనా ఉండాలి. అది విశ్వానికి అంతటికీ సంబంధించినట్టు ఉండాలి. వినగానే ఇది అతీతమైన విషయం అని అనిపించేలాగా కూడా ఉండాలి. तो इंजेक्शन करना बाकी अच्छी इन्वेंशन करना बाकी अच्छी बातें है. అయితే ఇన్వెన్షన్ చెయ్యండి, అయితే ఇవన్నీ మంచి విషయాలు. कम से कम जितना समय और प्रोग्राम चले उतना समय कुछ भी हो जाए स्वयं ना अशांत हो ना अशांत करना. కనీసము ప్రోగ్రాం జరిగినంత సమయము, ఎంత సమయమైనా జరగనియండి, కానీ స్వయం అశాంతి అవ్వకండి, ఎవరిని అశాంతి చేయకండి. శాంతి को नहीं छोड़ना है. पहले तो ब्राह्मण यह कंगन बांधेंगेना. అంటే కనీసం ప్రోగ్రాం జరిగినంత సమయం, ఎంత సమయమైనా జరగనియండి, మీరు అశాంతి అవ్వకండి, అశాంతి ఎవరిని చేయకండి. శాంతి అయితే వదిలేది లేదు కదా. మొదట బ్రాహ్మణులు ఈ కంకణం కట్టుకోండి అంటున్నారు బాబా. जब उन्होंने भी कंगन बांधते हो तो पहले ब्राह्मण जब अपने को कंगन बांध देंगे तभी औरों को बांध सकेंगे. మీరు ఎదుటి వాళ్ళకు కూడా కంకణం కడుతున్నారు కదా, మరి బ్రాహ్మణులు మీరు కంకణం కట్టుకున్న తర్వాతే వేరే వాళ్ళకు కూడా కంకణం కట్టగలరు కదా. जैसे गोल्डन जुबली में सभी ने क्या संकल्प किया. మరి గోల్డెన్ జూబ్లీలో అందరూ ఏం సంకల్పం చేశారు. ऐसे नहीं समस्या बनो और कहो कि समस्या स्वरूप नहीं बनेंगे. మీరు సమస్య అయిపోయి మళ్ళీ సమస్య స్వరూపం అవ్వము అని చెప్తే ఏం లాభము. तो यह कंगन बांधना पसंद है ना. ఈ కంకణం కట్టుకోవడం ఇష్టమే కదా. पहले स्व पीछे विश्व. स्व का प्रभाव विश्व पर पड़ता है. మొదట స్వయము తర్వాత విశ్వము. స్వయం యొక్క ప్రభావమే విశ్వం పైన ఎక్కువగా వస్తుంది. अच्छा आज यूरोप का टर्न है. ఈరోజు యూరోప్ యొక్క टर्न ఉంది. यूरोप भी बहुत बड़ा है ना. जितना बड़ा यूरोप है उतनी बड़ी दिल वाले हो ना. యూరోప్ కూడా చాలా పెద్దది కదా. ఎంత యూరోప్ పెద్దగా ఉందో అంత మీరు కూడా పెద్ద మనసు ఉన్నవాళ్ళు కదా. जैसे यूरोप का विस्तार है, जितना विस्तार है उतना ही सेवा में सार है. యూరోప్ యొక్క విస్తారం చాలా ఉంది, ఎంత విస్తారం ఉందో అంత సేవలో సారం కూడా ఉంది. వినాష్ కి చింగారి కహా సే నిక్లి. వినాశ్ యొక్క నిప్పురవ్వలు ఎక్కడ రగిలినాయి, యూరోప్ నుండే కదా. तो जैसे विनाश का साधन यूरोप से निकला तो स्थापना के कार्य में विशेष यूरोप से आत्माएं प्रख्यात होनी है. వినాశనం యొక్క నిప్పురవ్వ ఎక్కడి నుంచి వచ్చింది, యూరోప్ నుంచే కదా. మరి వినాశనం యొక్క సాధనాలు యూరోప్ నుంచే వచ్చినప్పుడు స్థాపన యొక్క కార్యంలో విశేషంగా యూరోప్లో ఆత్మలు ప్రఖ్యాతి అవుతారు అంటున్నారు. స్థాపన కార్యంలో जैसे पहले बॉम्ब्स अंडरग्राउंड बने पीछे कार्य में लाए गए. మొదట బాంబ్స్ అండర్గ్రౌండ్లో తయారు చేసి తర్వాత ఉపయోగించడానికి తీసుకొచ్చారు. ऐसे आत्माएं भी तैयार हो रही है. अभी गुप्त है, अंडरग्राउंड है, लेकिन प्रख्यात हो भी रही है और होती भी रहेगी. అలాగే ఆత్మలు కూడా తయారవుతున్నారు. ఇప్పుడు గుప్తంగా ఉన్నారు, అండర్గ్రౌండ్ ఉన్నారు, మళ్ళీ ప్రఖ్యాతి కూడా అవుతూ ఉన్నారు, ఇంకా అవుతూనే ఉంటారు. ప్రతి దేశంలోనూ తన విశేషతలు ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా ప్రతి స్థానానికి తన విశేషత ఉంది. పేరు ప్రసిద్ధి చేయడం కోసము
యూరోప్ యొక్క యంత్రము పనికొస్తుంది అంటున్నారు బాబా. యూరోప్లో ఏం యంత్రం ఉంది చెప్పండి? బాబాని ప్రత్యక్షత చేయడానికి, పేరు ప్రఖ్యాతి చేయడానికి యూరోప్లో యంత్రం పనికొస్తుంది అంటున్నారు బాబా. అక్కడ ఎవరు నిమిత్తంగా ఉన్నారు? సేవాధారి ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తుండొచ్చు బాబా. జయంతి బెహన్ ఉన్నారు, ఇంకెవరైనా ఆత్మలు కూడా తయారై ఉండొచ్చు. जैसे साइंस के यंत्र कार्य में आए ऐसे अनुभव बुलंद करने के लिए यूरोप से यंत्र निमित्त बनेंगे. సైన్స్ యొక్క యంత్రాలు ఉపయోగించారు కదా, అలాగే ధ్వని ప్రతిధ్వనించేటువంటి దానికి కూడా యూరోప్ నుంచే యంత్రాలు నిమిత్తం అవుతాయి. नई दिल्ली तैयार करने के लिए आपका मददगार बनेगा. కొత్త ఢిల్లీని తయారు చేయడానికి యూరప్ మీకు సహయోగిగా అవుతుంది. యూరప్ की चीज़ సదా మజబూత్ होती है. యూరోప్లో ఉండే వస్తువులన్నీ చాలా గట్టిగా ఉంటాయి. జర్మనీకి చీజ్కు సబ్ మహత్వ దేతే హై. జర్మనీలో వస్తువులకి అందరూ మహత్వము ఇస్తారు. तो ऐसे ही सेवा के निमित्त महत्व वाली आत्माएं प्रत्यक्ष होती रहेगी. మరి అదేవిధంగా సేవకి నిమిత్తంగా ఉన్న మహత్వం ఉండేటువంటి ఆత్మలు ప్రత్యక్షం అవుతూ ఉంటారు ఇంకాను. అర్థమైందా? యూరోప్ కూడా తక్కువేం కాదంటున్నారు బాబా. ఇప్పుడు ప్రత్యక్షత యొక్క పార్ట్ తెరుచుకునేది మొదలవుతుంది. సమయ పర్ బాహర్ ఆ జాయేగా. సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది ప్రత్యక్షత కూడా. अच्छा है थोड़े समय में चारों ओर विस्तार बहुत किया. కొద్ది సమయంలో నలువైపులా చాలా విస్తారం చేశారు, చాలా బాగా చేశారు, దానికి శుభాకాంక్షలు అని చెప్తున్నారు బాబా. నాకు పాలనా కదా పానీ దే మజబూత్ బనా రహే హే. ఇప్పుడు ఈ రచనకి పాలన అనేటువంటి నీరేసి గట్టిగా చేస్తూ ఉన్నారు, పాలన ఇచ్చి. జైసే యూరోప్కి స్థూల్ చీజే మజబూత్ హోతీ హై वैसे ఆత్మయే भी విశేష అచల్ అడోల్ మజబూత్ హోతీ హై. యూరోప్లో స్థూలమైన వస్తువులు చాలా గట్టిగా ఉంటాయి, అలాగే యూరోప్లోని విశేష ఆత్మలు కూడా అచంచలంగా అడోల్గా గట్టిగా ఉంటారు. మెహనత్ మొహబ్బత్ సే కర్ రహే హై. శ్రమ కూడా ప్రేమతోనే చేస్తూ ఉన్నారు. సంలగ్నత ఉన్న చోట విఘ్నాలు వస్తూనే సమాప్తమైపోతాయి, సఫలత వస్తూ ఉంటుంది. టోటల్ యూరోప్ ఒకవేళ క్వాలిటీని చూసినట్లయితే చాలా చక్కగా ఉంది. బ్రాహ్మణులు కూడా వచ్చారు, ఐపీస్ కూడా వచ్చారు, అలాగే ఐపీలు ఉన్నారు. యూరోప్లో నిమిత్తమైన సేవాదారులు ఇంకా కూడా స్నేహపూర్వకమైన శ్రేష్ఠ పాలనతో గట్టిగా చేసి విశేష సేవలు మైదానంలోకి తీసుకొస్తూ ఉండండి. वैसे धरणी फल देने वाली है. असलैते धरणी फलिताన్ని ఇచ్చేదే. अच्छा यह तो विशेषता है जो बाप का बनते ही दूसरों को बनाने में लग जाते हैं. ఇది కూడా విశేషత. బాబా పిల్లలు అవగానే ఇతరులను తయారు చేయడం మొదలు పెడతారు. हिम्मत अच्छी रखते हैं और हिम्मत के कारण ही यह गिफ्ट जो सेवा केंद्र वृद्धि को पाते रहते हैं. పిల్లలు ధైర్యం చక్కగా పెట్టుకుంటారు, ఆ ధైర్యం కారణంగానే మీకు గిఫ్ట్ దొరుకుతుంది. సేవా కేంద్రాల యొక్క వృద్ధి చక్కగా అవుతూ ఉంది. క్వాలిటీ బి బడావో और క్వాంటిటీ బి బడావో. క్వాలిటీని కూడా పెంచండి, క్వాంటిటీని కూడా పెంచండి. రెండిటిది బ్యాలెన్స్ ఉండాలి. క్వాలిటీకి శోభ అపనీ హై और క్వాంటిటీకి శోభ ఫిర్ అపనీ హై. క్వాలిటీ యొక్క శోభ తనదే, క్వాంటిటీ యొక్క శోభ కూడా తనదే. రెండూ కావాలి. కేవలం క్వాలిటీయే కావాలి, క్వాంటిటీ ఉండకూడదు అంటే సేవ చేసేవాళ్ళు అలసిపోతారు. అందుకే ఇద్దరు తన విశేషతతో పనికొస్తారు. ఇద్దరి సేవ అవసరం, క్వాలిటీ క్వాంటిటీ. ఎందుకంటే 9 లక్షల మంది తయారవ్వాలి కదా. 9 లక్షల మందిలో విదేశాల నుంచి ఎంతమంది వస్తారు? ఎంతమంది వచ్చారు అంటున్నారు? 5,000 మంది వచ్చారంట విదేశాల నుండి. అయితే ఒక కల్పం యొక్క చక్రం పూర్తి చేశారు అంటున్నారు 5,000 మంది అంటే. విదేశీ వాళ్ళకి లాస్ట్ సో ఫాస్ట్ అని వరదానం ఉంది. మరి భారతదేశం కంటే ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే భారత్ వాళ్ళకి ధరణి తయారు చేయడానికి శ్రమ అవుతుంది. విదేశాల్లో బంజరు భూమి అనేది లేదు. ఇక్కడ మొదట
చెడుని మంచిగా తయారు చేయాల్సి ఉంటుంది. అక్కడ చెడు అనేది అసలు వినరు. వహా बुरा सुना ही नहीं है तो बुरी बातें उल्टी बातें सुनी ही नहीं, इसलिए साफ है. అక్కడ చెడు విషయాలనే విననే లేదు కాబట్టి సాఫ్గా ఉన్నారు. భారతదేశం వాళ్ళు మొదట స్లేట్ పలక సాఫ్ చెయ్యాలి, తర్వాత రాయాలి. అంటే ముందు నుంచి చాలా విషయాలు బుర్రలో ఎక్కిపోయి ఉన్నాయి కదా. విదేశీ వాళ్ళకి సమయానుసారము వరదానం ఉంది, లాస్ట్ సో ఫాస్ట్ అని. అందుకే యూరప్ ఎన్ని లక్షల మందిని తయారు చేస్తారు. జైసే యహ మిలియన్ మినిట్ కా ప్రోగ్రామ్ బనాయా ఐసే హీ ప్రజా కా బనావో. ఈ మిలియన్ మినిట్ ప్రోగ్రామ్ తయారు చేశారు కదా, అలాగే ప్రజల్ని తయారు చేసేది ప్రోగ్రామ్ కూడా తయారు చేయండి. మిలియన్ మినిట్కి ప్రోగ్రామ్ తయారు చేయగలిగినప్పుడు మిలియన్ ప్రజల్ని కూడా తయారు చేయొచ్చు కదా. और ही 1 लाख कम 9 लाख ही कहते हैं. समझा यूरोप वालों को क्या करना है. ఇప్పుడు ఇంకా 9 లక్షలకు 1 లక్ష తక్కువే ఉందంటున్నారు. మరి యూరోప్ వాళ్ళు ఏం చేయాలో అర్థమైందా. జోర్ షోర్సే తయారీ కరో, చాలా గట్టిగా ప్రయత్నము చెయ్యండి. अच्छा डबल विदेशियों का डबल लक है, वैसे सभी को 2 मुरलियाँ सुनने को मिलती है. డబల్ విదేశీలకి డబల్ లక్ ఉంది, 2 మురళీలు వినేటువంటి డబల్ లక్ మీకు దొరికింది. वैसे सभी को 2 मुरलियाँ सुनने को मिलती है. అందరికీనైతే 2 మురళీలే వినడానికి దొరుకుతుంది, మీకు డబల్ దొరికింది. కాన్ఫరెన్స్ కూడా చూశారు, గోల్డెన్ జూబ్లీ కూడా చూశారు, పెద్ద పెద్ద దాదీలని కూడా చూశారు. గంగా, యమున, గోదావరి, బ్రహ్మపుత్ర అన్ని నదుల్ని చూశారు. సబ్ బడీ బడీ దాదియా దేఖీనా, పెద్ద పెద్ద దాదీలందరినీ చూశారు కదా. ఏకేక్ దాదీకి ఏకేక్ విశేషత సౌగాత్ మే లేకర్ జానా. ఒక్కొక్క దాదీ నుంచి ఒక్కొక్క విశేషత గిఫ్ట్ రూపంలో తీసుకొని వెళ్ళండి. తో సభీకి విశేషత కామ్ మే ఆ జాయేగి. అందరి విశేషత కూడా పనికొస్తుంది. విశేషతాओंके సౌగాత్కి జోలీ భర్కే జానా. విశేషతల యొక్క బహుమతులతో జోలి నింపుకొని వెళ్ళండి. ఈ విషయంలో అయితే కస్టమ్స్ వాడు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టరు. అంటే విశేషతల యొక్క బహుమతి జోలి నింపుకొని వెళ్తే. अच्छा सदा विश्व कल्याणकारी बन, विश्व सेवा के निमित्त सच्चे सेवाधारी श्रेष्ठ आत्माएं. సదా విశ్వ కళ్యాణకారి అయ్యి విశ్వ సేవలో నిమిత్తంగా ఉండే సత్యమైన సేవాధారి శ్రేష్ఠ ఆత్మలకి సదా సఫలతాకే జన్మసిద్ధ అధికార్ కో ప్రాప్త్ కర్నే వాली విశేష ఆత్మయే. సదా సఫలత యొక్క జన్మసిద్ధ అధికారాన్ని పొందేటువంటి విశేష ఆత్మలకి सदा स्वयं के स्वरूप द्वारा सर्व को स्वरूप की स्मृति दिलाने वाली समीप आत्मा है. सदा स्वयं का स्वरूपम द्वारा స్వరూపం సర్వులకి స్వరూపం యొక్క స్మృతి ఇప్పించేటువంటి సమీపాత్మలకి సదా బేహద్ కే నిష్కామ్ సేవాధారి బన్ ఉడ్తీ కలామే ఉడ్నే వాలే. సదా బేహద్ నిష్కామ్ సేవాధారి అయ్యి ఎగిరే కళల్లో ఎగురుతూ ఉండేవాళ్ళు. డబల్ లైట్ పిల్లలకి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే. ఆ విధంగా ఎగిరే కళల్లో విహరింపచేసేటువంటి ప్రియమైన బాప్ దాదాకి ప్రియ స్మృతులు నమస్తే. వరదానము. अपने फरिश्ते रूप द्वारा गति सद्गति का प्रसाद बांटने वाले मास्टर गति सद्गति दाता भव. మీ ఫరిష్తా స్వరూపం ద్వారా గతి సద్గతి యొక్క ప్రసాదాన్ని పంచేటువంటి మాస్టర్ గతి సద్గతి దాత అవ్వండి. वर्तमान समय विश्व की अनेक आत्माएं परिस्थितियों के वश चिल्ला रही है. వర్తమాన సమయంలో విశ్వంలోని అనేక ఆత్మలు పరిస్థితులకి వశమయ్యి అరుస్తూ ఉన్నారు. कोई महंगाई से, कोई भूख से, कोई तन के रोग से, कोई मन की अशांति से. కొందరు ఆకలికి, కొందరు ధరలు పెరిగిన దానికి, కొందరు ఆకలితో, కొందరు విసిగిపోయి రోగాలతో, కొందరు మనసు యొక్క అశాంతితో అందరి దృష్టి టవర్ ఆఫ్ పీస్ వైపే వెళ్తూ ఉంది. ఎక్కడుందా అని అందరూ చూస్తున్నారు కదా. హాహాకారాల తర్వాత జయ జయధ్వానాలు ఎప్పుడవుతాయా అని చూస్తున్నారు. మరి ఇప్పుడు మీ సాకారి ఫరిష్తా రూపం ద్వారా
విశ్వంలో దుఃఖాలన్నీ దూరము చెయ్యండి. మాస్టర్ గతి సద్గతి దాత అయ్యి భక్తులకు గతి సద్గతి యొక్క సహాయము. स्लोगन: बाप दादा के हर आदेश को प्रैक्टिकल में लाने वाले ही आदर्श मूर्त बनते हैं. బాప్ దాదా యొక్క ప్రతి ఆదేశాన్ని ప్రాక్టికల్గా చేసేవాళ్ళే ఆదర్శమూర్తులుగా అవుతారు. ఓం శాంతి. से हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है. ईश्वर से हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है. मिली है खुशी हमको प्रभु से मिलन की, मिली है खुशी हमको प्रभु से मिलन की. वरदानों की हम पे बरसात की है, वरदानों की हम पे बरसात की है. हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है. धरती सी है धीरता हमने पाई, मन को गगन सी मिली है ऊंचाई. धरती सी है धीरता हमने पाई, मन को गगन सी मिली है ऊंचाई. जिंदगी में समाई सुंदर ख्यालों की सौगात दी है, मन भावनी सी मधुर बात की है. वरदानों की हम पे बरसात की है, वरदानों की हम पे बरसात की है.
मधुर बात की है। ईश्वर से हमने मुलाकात की है। मन भावनी सी मधुर बात की है। मिली है खुशी हमको प्रभु से मिलन की। मिली है खुशी हमको प्रभु से मिलन की।